హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయబోతున్నారు. అవి కూడా ఏటీఎం కార్డు సైజులో రాబోతున్నాయి. అలాగే యాడింగు, స్ప్లిట్టింగు, డిలీటింగు ఆప్షన్ని కూడా తీసుకురావడం జరిగింది. సో ఆ వివరాలంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మే నెల నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు, ఏటీఎం కార్డు సైజులో క్యూఆర్ కోడ్ ఉన్నటువంటి భద్రతా ఫీచర్లు, ఈకేవీసీ పూర్తయిన తర్వాత పాత వాటి స్థానంలో కొత్త రేషన్ కార్డులు అన్నమాట. సో యాడింగు, స్ప్లిట్టింగు, డిలీటింగు ఆప్షన్లు కూడా ఇచ్చారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాలలకు కూడా సన్నబియ్యం, సో ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు మంజూరీ చేస్తాం అని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తెలియజేయడం జరిగింది. ఏప్రిల్ 30తో ఈకేవీసీ ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తరువాత సీఎం చంద్రబాబు ఆమోదంతో ఉన్న ఈ కార్డులను జారీ చేస్తారు. ఇందులో క్యూఆర్ కోడ్ ఉన్నటువంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. సో సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడి ప్రస్తుతం ఉన్న ఫ్యామిలీ రేషన్ కార్డు సైజుని తగ్గించి అన్ని వివరాలతో కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తామని అన్నారు. కొత్త రేషన్ కార్డుల జారీ సమయంలో కుటుంబ సభ్యుల జోడింపు, తొలగింపు, స్ప్లిట్ ఆప్షన్లు ఇస్తామని అన్నారు. ఈకేవీసీ పూర్తయిన తర్వాత ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలనే దాని మీద ఒక స్పష్టత వస్తుందన్నారు. మరోవైపు రేషన్ బియ్యం అక్రమ వైపు పోకుండా నిలిపారు. బాధ్యులకు పీటీ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. సో వాహనాల గురించి గత ప్రభుత్వంలో 160 కోట్లు వేస్ట్ చేశారని తెలిపారు. అయితే ఇప్పుడు అవి ఇంటికి వస్తున్నాయి, దాని గురించి త్వరలో మాట్లాడతామని చెప్పారు. సో ఒక నిర్ణయం ప్రకటించడం జరుగుతుందన్నారు. బియ్యం ఎగుమతులను కూడా 1,50,000 టన్నులు ఎగుమతి చేస్తున్నారు. అలాగే హాస్పిటల్కి కూడా సన్న బియ్యం తీసుకువస్తామని తెలియజేయడం జరిగింది. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.